అత్యుత్తమ శిక్షణతో ఆర్మీ నేవీలో తమ అకాడమీ నుంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని కరీంనగర్ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది ఆర్మీ నేవీలో జరిగిన ఎంపికలో తమ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి 129 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందినట్లుగా తెలిపారు. తమ అకాడమీ ద్వారా పేద విద్యార్థులు డిఫెన్స్ లో ఉద్యోగానికి ఎంపికై కుటుంబానికి జీవనోపాధి కల్పించడమే కాకుండా దేశ సేవ చేయడం కూడా సంతోషకరమని అన్నారు. ప్రతి ఏటా తమ అకాడమీ ద్వారా అత్యుత్తమ ఫలితాలు పెరుగుతున్నాయని చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. 2025 మార్చి 27న వెలువడినటువంటి ఇండియన్ ఆర్మీ ఫలితాలలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఆర్మీ జనరల్ డ్యూటీ టెక్నికల్ క్లర్క్ విభాగంలో 113 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అదేవిధంగా ఇండియన్ నేవీ SSR విభాగంలో 16 మంది విద్యార్థులు ఉద్యోగాలకు సెలెక్ట్ అయి మొత్తంగా మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఈ 2025 మార్చిలో వెలువడిన ఫలితాల్లో 129 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలకు వెళ్లడం జరుగుతుంది. మంచి ప్రణాళికబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా మనం ఒక ఉద్యోగం సాధించవచ్చు అనే విధంగా వాళ్ళకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కానివ్వండి, ఫిజికల్ పాయింట్ ఆఫ్ లో కానీ వాళ్ళకు ప్రతి విషయంలో మన లెక్చరర్స్ వాళ్ళకు అందుబాటులో ఉండి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్ లో జాబ్ సాధించవచ్చు అనే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరూ ఒక మంచి ఉద్యోగం సాధించేలాగా తీర్చిదిద్దినటువంటి మన అధ్యాపకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ పైన నమ్మకంతో ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు కావచ్చు, మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ పైన నమ్మకంతో ఇక్కడికి విద్యార్థులను పంపించిన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 129 ఉద్యోగాలు సాధించి తెలంగాణలోనే అత్యధిక ఉద్యోగాలు సాధించిన అకాడమీగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తెలంగాణలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.